బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులపై విశాఖ వాతావరణ కేంద్ర కీలక హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ప్రస్తుతం వాయుగుండంగా మారింది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా తీరాన్ని తాకనుంది. బాలాసోర్ సమీపంలోని చాంద్బలి మరియు దిగా మధ్య ఉత్తర ఒడిశా తీరాన్ని ఈ వాయుగుండం దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతూ ఉంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల మీదుగా అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతుంది. అల్పపీడనం ప్రభావంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఒడిశా తీర ప్రాంతంలో ఇది కేంద్రీకృతమై ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలకి అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం అలాగే గోదావరి జిల్లాలు, పోలవరం వరకు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్డేట్ చేస్తుంది. ముఖ్యంగా తీర ప్రాంతాలు అలజడిగా ఉంటాయి. అలల ఉధృతి కొనసాగుతుంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లవద్దు. ఒకవేళ ఎవరైనా వెళ్లిన వాళ్ళు ఉంటే షెల్టర్ జోన్స్ కి చేరుకోవాలని కూడా వాతావరణ శాఖ అప్డేట్ చేస్తుంది. ముఖ్యంగా మొత్తం సముద్ర తీర ప్రాంతాలన్నీ చాలా రఫ్సీ ఉంటుంది. అలల ఉధృతి ఉండడంతో పాటు తీర ప్రాంతాలు మధ్యలో చాలా ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా తెగించి ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళవద్దు అని పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే 5 రోజుల పాటు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం విశాఖ తీరంలో ఒక మత్స్యకారుల బోటు కూడా గల్లంతైంది. అందులో 7 గల్లంతైన పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే తాజాగా ఒకరి సమాచారం అయితే తెలిసింది. మరొక 6 ఆచూకీ కూడా తెలియాల్సింది. రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. కోస్ట్ గార్డ్స్, నేవీ, మెరైన్ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళనగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నేను విశాఖపట్నం తీర ప్రాంతంలో ఉన్నాను. మనం సముద్రం తీర ప్రాంతాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది అలల ఉధృతి ఏ స్థాయిలో ఉంది అన్నది. పూర్తిగా తీరం అంతా కూడా అలజడిగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అల్పపీడనం ప్రభావంతో మరి ఈ జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలతో ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలతో పాటు యానాం వరకు విస్తారమైన వర్షాలు, భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఇటు జిల్లా యంత్రాంగాల్ని, ఇటు ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తుంది వాతావరణ శాఖ. ఇప్పటికే అన్ని పోర్టుల్లోని కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికని కూడా జారీ చేశారు. సో దీంతో చూసుకుంటే కనుక వెదర్ అప్డేట్స్ మరొక 3 రోజుల పాటు వర్షాలున్నాయి. అలాగే తీర ప్రాంతం అలజడింది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.